ఈరోజు బీకేపీఎన్స్ ప్రయాణం నకరికల్ ఎమ్మెల్యే అయిన వేముల వీరేశం సార్ వాళ్ళ ఇంటికి. అంత దూరం డ్రైవ్ చేయాలి కదా, నాకైతే ఓపిక లేదని చెప్పి బీకేపీ బడిని ఒకటి పట్టుకొని పోతే మనోడు ఇంకా కూర్చొని రిలాక్స్ అవుతుండు. సార్ వాళ్ళు ఇల్లే కాదు, ఇక్కడ మనుషులు కూడా చాలా సింపుల్ గా ఉన్నారు. నాతోనైతే చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. ఇంత దూరం మనం వచ్చిన పని ఫర్నిచర్, ఇక ఫ్యాబ్రిక్స్ అనేది తీపిచ్చి మేడం కానీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సార్ వాళ్ళ కొత్త ఇంట్లో ఆల్మోస్ట్ ఇంటీరియర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక ఫర్నిచర్ టైం రానే వచ్చింది. అనుకుంటే ఒక 100 మంది సోఫా మేకర్స్ రెడీగా ఉంటారు. వాళ్ళందరినీ పక్కకు పెట్టి బీకేపీఎన్స్ వరకు వాళ్ళు రీచ్ కావడం కారణం వీళ్ళైతే కొంచెం బెటర్ గా చేస్తారని. అంత నమ్మకం మేడం వాళ్ళు నా మీద పెట్టుకున్నందుకు ఇక్కడ ఏ ప్యాటర్న్ అయితే వస్తే బాగుంటది, ఏ సైజెస్ వస్తే బాగుంటుంది అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఉండే. ఓవరాల్ డిస్కషన్ లో నేను సార్ కు ఒక రాయల్ చైర్ సజెస్ట్ చేసిన ఉండే. ఎవరైనా సార్ని గెలవడానికి ఇంటికి వచ్చినప్పుడు సార్ అక్కడ కూర్చొని మాట్లాడతారంటే మేడం ఒక బ్యూటిఫుల్ రిప్లై ఇచ్చింది. జనాలు ఎక్కడ కూర్చుంటే సార్ కూడా అక్కడనే కూర్చోడానికి ఇష్టపడతారు, కాబట్టి స్పెషల్ గా ఏం చేయకండి అని. నియోజకవర్గంలో 70,000 మెజారిటీతో గెలవడము, ఇంతమంది ప్రేమ ఆప్యాయతలను పొందడము అంత ఈజీ ఏం కాదు. దానికి ఎంతో మంచితనం, ఇంకెన్నో త్యాగాలు చేసి ఉండాల్సి వస్తుంది. సార్ వాళ్ళు ప్రచారం కోసం వాడే వెహికల్ ని కూడా అక్కడ చూసిన ఉండే. ఒక ఎమ్మెల్యే గారింటి నుండి ఒక మంచి వ్యక్తి